బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అమ్మ నాన్నతోనే ఎక్కువ సమయం గడపండి, పేరెంట్స్తోనే ఆప్యాయంగా ఉండండి అంటూ వాళ్ళని హత్తుకోండి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. డబ్బు, హోదా ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫ్యామిలీయే ఇంపార్టెంట్, స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అంటూ కేటీఆర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మొదటగా కేటీఆర్ ఏం మాట్లాడాడో విందాం, దాని తర్వాత ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడిన మాటలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. I'm not even kidding. After going home, you need to. No, I'm a dad. I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing. Please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the movement, live in the moment, and if you like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think nukeస్తారు మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like what, 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. Dagar voi kaal mokkina, he did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi in India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. Poi mida vadtaru, tantaru, gudutaru, so వాళ్ళకి నడుస్తుంది dads తోని. But I think you're a boy and you should do it also, and I think your dad will love it. Absolutely, this is something that I will. Please share in socials what happens. If it is a positive thing, ఏదైనా okay, I'll do this. Yeah. Me. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా యువతని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ లైఫ్ విల్ గో ఇన్ ఎ జిఫ్, అంటే లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. మనం చూస్తూనే మన సంవత్సరాలన్నీ, మన జీవితం అంతా గడిచిపోతుంది. ఇంత ఫాస్ట్గా వెళ్తున్న ఈ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి ఆగండి. ఒక్కసారి ఆగి మీ పేరెంట్స్ని, మీ మదర్ని, మీ ఫాదర్ని, మీ పేరెంట్స్ని ఒక్కసారి హత్తుకోండి, ఒక్కసారి హగ్ చేసుకోండి, ఒక్కసారి వాళ్ళకు ఒక కిస్ ఇవ్వండి అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీన్ని ఇటు యువతను ఉద్దేశించి అలాగే కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇటు పార్టీ గెలిచిన తర్వాత, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత, అప్పుడు మా నాన్న కాళ్ళకి నేను దండం పెట్టుకున్నాను. పైకి లేవగానే ఆయన నన్ను హక్ చేసుకున్నాడు, నేను ఆయనని తిరిగి హక్ చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. ఇదేదో బాగుంది అనిపించింది మా నాన్నని హత్తుకున్న తర్వాత అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మరి తల్లి తండ్రి గురించి ఇంత మాట్లాడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి ఇటు తన సోదరి కవిత గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కవిత అలాగే నిన్న మొన్న మనం చూస్తే కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు, కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు మరమనిషి అంటూ తండ్రి గురించి మాట్లాడిన మాటలు, ఆ రిలేషన్కి వచ్చిన ఆ గ్యాప్, వీటన్నిటి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇంకా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నాడు. మధుతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు కేటీఆర్ చేసిన కామెంట్స్, ఆ యూత్ని ఉద్దేశించి, కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అక్కడ చాలా ఎనర్జీని అయితే నింపాయి. ఎలా చూడాలి ఆయన కామెంట్స్ని? ఎగ్జాక్ట్లీ నిన్న కేటీఆర్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో ఆయన ఒక ప్రోగ్రామ్ హాజరయ్యారు. దాంట్లో ఈ స్టేట్మెంట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రీట్ కాజ్ అనేటువంటి అంశంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళారు. ఎన్జిఓ తర్వాత వీళ్ళందరితో మాట్లాడుతూ సొసైటీకి ఎట్లా సేవ చేయాలి అనేటువంటి దానిపైన ఒక విద్యార్థి సంస్థ ఇది ఎన్జిఓ అనేటువంటిది. సో స్ట్రీట్ కాజ్ పేరిట షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని
అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. టైంని మీరు సమయం మంచిగా గడపండి, అమ్మా నాన్నలతో, పేరెంట్స్ తో ఆప్యాయంగా ఉండండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, మీరు వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళకి కట్టుకొని ఉంటే, వాళ్ళతో గడిపితే టైం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఫ్యామిలీ అనేది ఫైనల్. డబ్బు హోదా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఫ్యామిలీకి టైం కేటాయించండి, చాలా త్వరగా గడిచిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కూడా మెమోరీస్ కూడా కనిపించవు కనీసము. అయినా కూడా జనరల్ ఎంత ఉన్నా కూడా ఆ తండ్రికి కొడుకు కంటే కూతురే ఇష్టం అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఆయన. కొడుకు కంటే కూతురు పైన తండ్రికి ఎక్కువ మమకారం ఉంటుంది, ఎగురుతారు, కొడతారు, దుంకుతారు, వచ్చి అత్తుకుంటారు, తంతారు, అయినా కూడా కూతురు అంటేనే తండ్రికి ప్రేమ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది మేబీ కవితను ఉద్దేశించే చేశారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకటే కాదు, ఇంకో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా కేటీఆర్ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చేశారు, స్ట్రీట్ కాల్స్ కార్యక్రమంలో. దాంట్లో ఆయన మాట్లాడుతూ అసలు మా మదర్ నన్ను మాట్లాడుతూ నువ్వు రాజకీయాల్లో ఫిట్ కావు కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఎందుకమ్మా అని అడిగితే నువ్వు స్ట్రైట్ గా ఉంటావు, చాలా సాఫ్ట్ గా ఉంటావు, చాలా సాఫ్ట్ గా మాట్లాడతావు, ఇంత సున్నితత్వం రాజకీయాల్లో పనికిరాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా నేను రాజకీయాలను ఎంచుకున్నాను, దానికి రీజన్ నేను చేసినటువంటి అభివృద్ధి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గచ్చిబౌలి లాంటి, తర్వాత ఇంకా కొన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలో తిరుగుతూ ఉంటే అక్కడ జరిగినటువంటి అభివృద్ధి అవన్నీ చూస్తే ఇది ఒకటి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అట్లాంటివి అనేటువంటిది ఆయన స్టేట్మెంట్ చేస్తారట. ఇవన్నీ చూసినప్పుడే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఎన్ని తిట్లైనా ఎన్ని విమర్శలైనా ఎదుర్కోవచ్చు అనేటువంటి అనిపిస్తుంది. అందుకే రాజకీయాలకు వచ్చినటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో చాలా విషయాలు చాలా బోల్డ్ గా మాట్లాడారు, ఓపెన్ గా మాట్లాడారు కేటీఆర్ ఆ సమావేశంలో. చాలా జోవెల్ గా దాదాపు గంటన్నర సేపు కేటీఆర్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అనేక విషయాలు చెప్పారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా తల్లిదండ్రులతో మంచి టైం కేటాయించండి, ఫ్యామిలీ అల్టిమేట్ అన్నిటికంటే ఫైన్ అని చెప్తూనే కవిత అంశాన్ని కూడా యాడ్ చేస్తున్నట్టుగా చేశారు. ఇలా ఎంత చేసినా తండ్రికి కూతురు అంటేనే ఇష్టం, ఎగురుతారు, దుంకుతారు, మీద పడతారు, కొడతారు, తంతారు, అయినా కూడా కూతురు అంటేనే ఇష్టం అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. సరే రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అండ్ కేటీఆర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ పైన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కవితని ఉద్దేశించి మాట్లాడారా లేదా అనేది పక్కన పెడితే, ఫ్యామిలీతోనే టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, తల్లిదండ్రులతోని టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, టైం వెనక్కి తిరిగి రాదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా కాలేజ్ డేస్లో నేనేం చేశానో సరిగ్గా నాకు గుర్తు లేదు, 90% నేను మర్చిపోయాను, కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే గుర్తుంటాయి. సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అబ్బాయిలు అమ్మాయిలు మీ అందరికీ చెప్తున్నాను, ఎట్ ద సేమ్ టైం అబ్బాయిల కంటే అంటే కొడుకు కంటే కూతుర్లకే తండ్రి కానీ తల్లి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తండ్రి ఖచ్చితంగా కూతుర్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటూ మరి ఆయన మాట్లాడిన మాటల్ని మరి కవితని ఉద్దేశించి మాట్లాడారా లేదా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే తను మాట్లాడిన మాటల్లో ఇటు కవితని ఉద్దేశించి మాట్లాడాడు అని మీరు భావిస్తున్నారా? ఒకవేళ అలా అనుకుంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో పక్కన ఆయన మాట్లాడిన సందర్భం ఒకసారి మనం చూస్తే, నిన్న మొన్న కవిత కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడింది. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు, ఒక మర మనిషి, అంటే ఆయన తండ్రి పూర్తిగా మారిపోయాడు అంటూ ఇటు కవిత స్టేట్మెంట్స్ చేస్తుంది ఒక పక్కన. మరో పక్కన కేటీఆర్ యూత్ని ఒక 50 కాలేజెస్కి సంబంధించిన ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు, స్ట్రీట్ కాల్స్ అనే ఒక ఈవెంట్. ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ఆ యూత్ని ఉద్దేశించి లైఫ్లో ఒడిదొడుకులు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుపు ఓటమిలు ఉంటాయి, హోదాలు డబ్బు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఏది పర్మనెంట్ కాదు. ఫ్యామిలీతోని మనం స్పెండ్ చేసే టైమే అన్నిటికంటే ఇంపార్టెంట్, అమూల్యమైంది, అది ఎల్లకాలం మనకు గుర్తుండిపోయేది. నేను మా తండ్రిని కూడా 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిచినప్పుడు ఆయన పాదాభివందనం చేసే ప్రయత్నం చేశాను, ఆయన కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసినప్పుడు ఆయన నన్ను మళ్ళీ హక్ చేసుకోవడం, తిరిగి నేను కూడా హక్ చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. అప్పుడు నేను హక్ చేసుకున్న తర్వాత, మా తండ్రి నన్ను హక్ చేసుకున్న తర్వాత, కేసీఆర్ నన్ను హక్ చేసుకున్న తర్వాత, ఇదేదో బాగుంది మా నాన్నని హక్ చేసుకోవడం అనేది, ఆ ఫీల్ చాలా బాగుంది అని నాకు అనిపించింది అంటూ ఇటు కేటీఆర్ మాట్లాడాడు. మొత్తం మీద ఒక సెన్సేషనల్ ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. కేటీఆర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ మరి కవితకు వర్తిస్తాయా, లేకపోతే యువతని మోటివేట్ చేయడానికి, ఆంటర్‌ప్రెన్యూర్స్ని, ఫ్యూచర్ జనరేషన్స్ని మోటివేట్ చేయడానికి ఆయన ఇలా మాట్లాడా అన్న దానిపై క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఒకసారి కవిత ఇటు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది.
డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU